చెప్పిన మాటలు వెంటనే తీసుకోవాలి. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను వెంటనే ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ ఇల్లు నిర్మాణం ఉండి నియోజకవర్గంలోని జరుగుతున్న బుల్రోజు రాజకీయాల్ని ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న బుల్రోజు రాజకీయాల్ని ఇవ్వాలి. ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ ఇల్లు కట్టి ఇవ్వాలి. నిర్వాసితులందరికీ ఇల్లు కట్టి ఇవ్వాలి. ఎస్ఆర్ నగర్ లోని ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ న్యాయం. రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను వెంటనే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని అవమానిస్తూ మాట్లాడిన రఘురామకృష్ణ వైఖరి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణపై చర్యలు. డిప్యూటీ స్పీకర్ నుంచి తొలగించాలి. డిప్యూటీ స్పీకర్ నుంచి భద్రపు చేయాలి. రఘురామకృష్ణ డిప్యూటీ స్పీకర్ నుంచి తొలగించాలి పని చేస్తా ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తా ఉన్నాం. రఘురామకృష్ణ పాలకోడేరులోని ఎస్ఆర్ నగర్లోని పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించారు. ఆ తొలగించిన ఇళ్లకి అక్కడ ఎవరైతే బాధలు పడుతున్నారో పేదల పక్షాన మాట్లాడిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ మీద చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీద చాలా అనుచితంగా మాట్లాడారు, బూతులు మాట్లాడారు. మేము చెప్పేది ఏంటంటే ఉన్నత పదవుల్లో ఉన్న ఆయన చాలా మర్యాదగా వ్యవహరించాలి. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడిన ఆయన మీద వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి భద్రపు చేయమని మేము కోరుతా ఉన్నాం. ఇది సరైన వ్యాఖ్యలు కాదు. ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు పేదల ఇళ్లు కోల్పోయి బాధల్లో ఉంటే వాళ్ళకి సంఘీభావం తెలియజేసి వాళ్ళకి మద్దతు తెలియజేయాల్సింది పోయి పేదల తరపున నిలబడిన పార్టీ నాయకుల మీద చాలా అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో ఎక్కడి నుంచో వచ్చాడు పిచ్చుకొక్కని ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా సిపిఎం పార్టీ పూనుకుంటుంది. ఎప్పటికైనా మీరు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి. వాళ్ళకి 30 రోజుల్లోపు ఇల్లు కట్టమన్నది అల్టిమేట్ ఇప్పటికే సిపిఎం పార్టీ ఇస్తుంది. మీరు రేపొద్దున ఆ రకంగా చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలోని ఏజెన్సీ ప్రాంతంలో కూడా మేము భాగస్వాములు అవుతాం. మేము ఎక్కడికక్కడ దీని మీద నిరసన తెలియజేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.